అందరికీ నమస్తే. సింగరేణి సంస్థ మరి ఇక్కడ ఏదైతే ఆ భూ నిర్వాసితులు కానీ అదేవిధంగా ప్రభావిత ప్రాంతాల గ్రామాల ప్రజలు ఏదైనా ఇంటి నిర్మాణం చేపట్టుకుంటాం మరి భరాంతి నింపుకుంటాం అంటే ఒక్క ట్రాక్టర్ మట్టి కూడా తీసుకుపోనియదు. కానీ ఇవాళ చూసుకున్నట్టయితే యథేచ్ఛగా కాంగ్రెస్ నాయకులు తమ వెంచర్లలో మట్టిని పోసుకొని యథేచ్ఛగా మరి లూటీ చేస్తూ ఉంటే మాత్రం నోరు మూసుకొని ఉంటా ఉన్నారు. అంటే ఇక్కడ ఏదైతే అధికార పార్టీకి ఒక న్యాయం సామాన్యులకు ఒక న్యాయం అన్న చందంగా సాగుతా ఉన్నది. RG3 డివిజన్ పరిధిలో ఓబీ మట్టి లూటీ, అధికార పార్టీ నేత వెంచర్లో డంపింగ్, ప్రభుత్వ ఆదాయానికి గండి, మైనింగ్ సింగరేణి అధికారులపై ఆరోపణలట. రామగుండంలోని RG3 OC2 పరిధిలోని ఓబీ కుప్పల్లోని మట్టి లూటీ అవుతున్నది. రామగిరి మండలం బేగంపేట ఎక్స్ రోడ్డుకు చెందిన ఓ కాంగ్రెస్ నేత ఈ మట్టి తరలింపులో కీలకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. అధికార పార్టీని అడ్డం పెట్టుకుని సింగరేణి జిల్లా మైనింగ్ అధికారులను ప్రభావితం చేసి సీనరేజీ డబ్బులు చెల్లించకుండానే మట్టిని కొల్లగొడుతున్నట్టు వెలుగులోకి వస్తున్నది. 20 రోజులుగా నిరంతరాయంగా మట్టి తరలించిన సింగరేణి జిల్లా మైనింగ్ అధికారులు కన్నెత్తి చూడకపోవడం ఆరోపణలకు తావిస్తున్నది. పెద్దపల్లి జిల్లాలో నేషనల్ హైవే 4 లేన్ల రోడ్డు రాజాపూర్ రోడ్డు విస్తరణ జరుగుతుండగా ఆయా కంపెనీలు OC2 పరిధిలోని ఓబీ కుప్పలోని మట్టిని తరలిస్తున్నాయి. ఇదే అదనంగా భావించిన ఓ కాంగ్రెస్ నేత సరికొత్త దందాకు తెరదీశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులను మచ్చిక చేసుకుని మట్టిని కొల్లగొడుతూ ప్రైవేటు అవసరాలకు తరలించాడు. వందలాది లారీలో మట్టిని తీసుకొచ్చి బేగంపేట రత్నాపూర్ ప్రధాన రహదారి పక్కన బొక్కలవాగు సమీపంలో ఉన్న లోతైన పంట పొలాల్లో తన ప్లాట్లలో భరాంతి నింపాడు. దాదాపుగా 50 లక్షల విలువైన మట్టిని అక్రమంగా తరలించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు నేత మట్టి తరలింపుకు ఆసరాగా చేసుకున్న మరికొంత అధికార పార్టీ నాయకులు సైతం ఇదే వ్యాపారాన్ని చేస్తూ డబ్బులు సంపాదిస్తా ఉన్నారు. నిన్న దండు రమేష్ ఎక్కడో మాట్లాడుతా ఉన్నాడు, మట్టి దందా చేసేది మీరు, ఇసుక దందా చేసేది మీరు అని. కనబడుతుందా దండగా రమేష్? ఇప్పటికైనా కళ్ళు తెరువు. మీ వాళ్ళు నువ్వు మాట్లాడిన 2వ రోజునే అక్కడ ఇసుకను ఎత్తుకుపోకుండా దొరికిర్రు. నీ దుద్దిల సీజన్ రాగానే 2 రోజులలోనే నేను ఇక్కడ ఇసుక దందాన్ని బంద్ చేయిస్తా అని వందలాది లారీలను డైరెక్ట్ అన్నారం మరి ఏదైతే ప్రాజెక్టులో జొర్రగొట్టి మరీ ఇసుకెత్తుకపోతాడు. అది జాలదన్నట్టు ఎక్కడో అక్కడ ఇక మట్టి బుక్కుతా ఉన్నారు మీ కాంగ్రెస్ నాయకులు. ఎక్కడ దొరికితే అక్కడ దోపిడీయే. మీ కాంగ్రెస్ అంటేనే దోపిడీ. ఇగో ఈ రకంగా మరి ఎంత యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారో ఒక్కసారి చూడాలి. ఈ RG3 పరిసర ప్రాంత ప్రజలు రత్నాపూర్, పన్నూరు, నాగపల్లి, కల్వచెర్ల, లద్దాపూర్, రాజాపూర్, మరి అక్కెపల్లి, మరి అదే విధంగా బేగంపేట కానీ వీళ్ళందరూ కూడా ఆదివారపేట ప్రజలు ఒక్కసారి గమనించాలి. మీరు ఒక్క ట్రిప్పు మట్టి తీసుకొచ్చుకుంటా అంటే సింగరేణోడు మిమ్మల్ని అనుమతిస్తా ఉన్నాడా? వీళ్ళు వేలాది ట్రిప్పులు ఏ విధంగా తీసుకొచ్చుకుంటా ఉన్నారు? శ్రీధర్ బాబు ఎవరికి పని చేస్తా ఉన్నాడు? ఎవరికి కొమ్ము కాస్తా ఉన్నాడు? మరి ఇక్కడ యథేచ్ఛగా మట్టిని ఎవరి సొమ్ము అని చెప్పి తీసుకొచ్చి పోసుకుంటా ఉన్నారు. లక్షలాది రూపాయలకు విలువైంది. ఇలా సామాన్యుడు ఇల్లు కట్టుకుంటా అంటే 4 ట్రాక్టర్లు కావాలంటే అవిడి చుట్టూ దింపుతాడు. నీది నిజంగానే లద్దాపూర్ నుంచి లేచిపోయిందా, నీకు అది సర్టిఫికెట్ ఉన్నదా అని చెప్పి అడుగుతాడు. ఇక వేరే వాళ్ళకైతే అసలు మట్టే ఇక్కడ దొరకడం లేదు. ఒక్కొక్కడు 1000-1500 పెట్టి సుదూర ప్రాంతాల నుంచి తెచ్చుకట్టుకుంటా ఉంటాడు. మన భూములు ఇస్తాం, మన జాగలు ఇస్తాం, మరి మనం మట్టి కావాలంటే ఇయ్యడు. ఇలా కాంగ్రెస్ నాయకులు, అధికార పార్టీ నాయకులకు మాత్రం మరి వేలాది ట్రిప్పులు ఇస్తా ఉన్నాడు. ఎవనబ్బా సొమ్మాని ఇస్తా ఉన్నాడు. ఎవనబ్బా సొమ్మాని వీళ్ళు తెచ్చుకుంటా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. సామాన్యులందరూ కూడా ఆలోచన చేయాలి. ఇలా దుద్దిల్లా శ్రీధర్ గెలిచిన తర్వాత సామాన్య ప్రజలకు ఏం ఒరిగింది? ఇలా కాంగ్రెస్ నాయకులు మట్టి బుక్కి మరి పందికొక్కులాగా బుక్కి ఏ విధంగా బలుస్తా ఉన్నారో మీరు ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మళ్ళీ మన దగ్గరికి ఓట్లకు వచ్చిన రోజున మాకెందుకు మట్టి తీసుకుపోనియలేదు, మీ నాయకుడు పట్టుకపోతా ఉన్నాడు, మీ అనుచరులు పట్టుకపోతా ఉంటే మాత్రం సింగరేణోడు ఎందుకు ఇస్తా ఉన్నాడు? ఎందుకు ఈ వివక్ష? నువ్వు ఉంటే వచ్చే మాకు లాభం ఏంది అని చెప్పి మరి ఖచ్చితంగా గల్లా పట్టి నిన్న తీయాల్సిన బాధ్యత ఈ సింగరేణి పరిసర ప్రాంత గ్రామాల ప్రజల మీద ఉన్నదని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.